ఊరుకోతే ఇంటికి వేస్తారు లాకు. సినిమాల వెంకటేష్ అన్న ఏమని ఇచ్చిండా లిప్ లాకు మామూలుగా వేయలేదన్న. సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారిది. ఇప్పుడు దాకా మీరు చూసిన వెంకటేష్ వేరు, సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ వేరు. అనిల్ రాపూర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఏం కామెడీ అన్న, ఏం కామెడీ, ఎంత బాగా తీసింది తెలుసు అనిల్ రాపూర్ గారు. అసలు ఇంత మంచి సినిమా ఎప్పుడు తీయలేడు. అంటే ఆయన సినిమా ప్రతి సినిమాలు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అనిల్ రాపూర్ కెరీర్ ఇలా ఒక వేరే లెవెల్ ఉంది. వెంకటేష్ అన్న వద్దన్నా దండమన్నా. కామెడీ ఏందన్నా, అది మామూలు కామెడీ కాదన్నా. చిన్న పిల్లల నుంచి చచ్చిపోయే ముసలామి వరకు చూస్తే కూడా లేచి ఎగురుతుందన్న. అట్లుందన్న కామెడీ. మామూలు అంటే మామూలు కామెడీ లేదన్న. కేసు గురించి ఉంటుంది సినిమా. ఆ కేసుని ఏ విధంగా వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది సినిమా. గోదావరి గట్టు ఉంది సాంగ్ ఎలా అనిపించింది? గోదావరి గట్టు మీద రామసిలికావే వేరే లెవెల్ ఉంటుంది సాంగ్ అయితే. ఆ సాంగ్ థియేటర్లు వింటుంటే గూప్స్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఉంది బ్రో సంక్రాంతికి వస్తున్న మూవీ? భయ్యా సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది భయ్యా. ఇంకా వెంకటేష్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎర్రగా చేశాడు భయ్యా. ఇది ఫ్యామిలీ సినిమాయే కాదు, ఇది ఒక యూత్ సినిమా కూడా. ఇది యూత్ సినిమాయే కాదు, ఇది ఒక మెసేజ్ ఓరియంటల్ సినిమా. ఇది ఒక యాక్టింగే కాదు భయ్యా. ఇంకా వెంకటేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కానీ, యాక్షన్ కానీ, థ్రిల్లర్ కానీ ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఈ సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అబ్బా నాకైతే భయ్యా చూస్తున్న సేపు ఒకటే నవ్వేదే కాకుండా మధ్యలో ఫైట్లు, ఆ రొమాన్స్, ఇంకా అబ్బా రొమాన్స్ ఉన్నాయి భయ్యా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ప్రతి సీన్ ఐశ్వర్యరాయ్ హీరోయిన్ ఐశ్వర్య కూడా యాక్టింగ్ లో చాలా బాగా చేసింది. మళ్ళీ మనకు సౌందర్యం లేని లోటు తీర్చింది ఆమె హీరోయిన్ యాక్టింగ్ చేసి. అన్న ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. మొత్తం నవ్వి చచ్చిపోవాలి. సినిమా మాత్రం ఎంత నవ్వుతాం అంత బాధ ఉంది. సినిమా అంత సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది, సెంటిమెంట్ ప్రతి యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. దట్ ఈస్ విక్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.